హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరూసట. సో, ఈరోజైతే వాయిస్ మాత్రమే ఇవ్వగలుగుతున్నానండి. ఫేస్ అయితే స్టార్టింగ్, ఎండింగ్ చూపించలేకపోతున్నాను. నాకు కొంచెం హెల్త్ బాలేదనమాట. నిన్న అంటే సాటర్డే ఈవినింగ్ నుంచే కొంచెం బాగాలేదు. సో, ఇది సాటర్డే మార్నింగ్ రెడీ చేసిన బ్రేక్‌ఫాస్ట్ అండి. నేను ముందే అనమాట ఇలాగా ఉరడ్ దాల్ నానబెట్టుకున్నాను. ఇది ఒక 1 అవర్ నానబెట్టుకుంటే చాలండి. నానబెట్టిన దాన్ని ఇలాగైతే మిక్సీలో యేసుకుంటున్నానండి. సో, ఇదైతే మిక్సీలో యేసుకొని ఇంకా గారెలు చేసేసి దానికనమాట నేను మన శనగలుంటాయి కదండీ! గ్రీన్ చనా దానిది ఆలూది అనమాట కర్రీ చేద్దామనేసి అయితే అనుకున్నాను. సో, నా దగ్గర వీడియో అయితే ఉంది కానీ నేనైతే ఇంకా దానికి స్టార్టింగు, ఎండింగ్ అయితే ఈరోజు ఇంట్రో ఇవ్వలేకపోతున్నానండి. చాలా కొంచెం హెల్త్ అయితే అప్సెట్ అయిపోయింది బాగా. 2 డేస్ నుంచి అయితే హెల్త్ బాలేదు. సో, నిన్న నైట్ అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది. హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయిందనమాట. కొంచెం తల తిరగడం అంతా స్టార్ట్ అయింది. మొన్న ఎండలో బాగా తిరిగేసాను. దానిదే ఎఫెక్ట్ అనుకుంటాను. సో, ఇలాగైతే అంతా రుబ్బుకున్న తర్వాత ఇందులోని చూడండి నేను చూపించినట్లు ఇది ఆనియన్స్ అయితే యేసుకున్నానండి. ఆనియన్స్ యేసుకొని ఇంకా కొంచెం మన రవ్వ ఉంటది కదండీ! ఉప్మా రవ్వ, సూజీ అంటాము. అదైతే యేసుకుంటున్నాను. వడలైతే చాలా ఈజీగా మనం బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చండి. మనకి హోటల్ స్టైల్‌లోనే వస్తది. కానీ ఏమంటే మనం అప్పుడే రుబ్బి, అప్పుడే యేసుకోవాలి వడకి. ఇక నేను ఇది కలుపుకుంటున్నప్పుడే పక్కన పెనం అయితే ఒకటి పెట్టేసుకున్నానండి. నేను సూజీ యేసుకొని, కొంచెం ఉప్పేసుకొని ఇంకా కలుపుతున్నాను. ఇందులోని మీరు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అంతా ముక్కలు కూడా యేసుకోవచ్చు. కానీ ఈ పిల్లల కోసం కదండీ! సాటర్డే ఇంకా హస్బెండ్ ఉండేవారు కాదు మార్నింగు. 6:00కే అతను వెళ్ళిపోయారనమాట. సో, ఇదైతే ఇంకా పిల్లలకని చెప్పేసి ఇంకా నేను అవంతా స్కిప్ చేసేసాను. మీరు కొంచెం ఇందులోని జీలకర్ర కూడా యేసుకుంటే బావుంటది. ఇది కొంచెం మనకి గట్టిగా అంటే ఉండాలండి. రుబ్బుకున్నప్పుడు మీరు పల్చగా అయితే రుబ్బుకోవద్దు. ఆయిల్ ఎక్కువ ఈడ్చేసుకుంటదనమాట. మీరు ఇలా కలుపుకుంటున్నప్పుడే మీకు రవ్వ కన్సిస్టెన్సీ కూడా అర్థమైపోతదనమాట. కొంచెం ముద్ద మీకు గట్టి గట్టిగా ఉండాలి. మెత్తగున్నదంటే మీకు ఆయిల్ ఎక్కువ లాగేస్తది. సో, ఇదైతే ఇక్కడ నేను ఇలా కలిపేసుకున్నానండి. ఇంకా నీటిలో కొంచెం చెయ్యద్దుకుంటూ నేను చేత్తోనే రౌండ్‌గా చేసుకుంటూ ఇంకా దీనికైతే నేను యేసేసుకుంటానండి వడలు. ఒక పక్కనైతే నేను చూడండి చేత్తోనే నేను వడ రెడీ చేసేసి యేసేసుకుంటాననమాట. చాలా బాగొస్తదండి. దీనికి ఏమి స్పెషల్‌గా పేపర్ల మీద గటా ఏం అక్కర్లేదు. జస్ట్ మన చేతిలోని జస్ట్ నీళ్ళు అద్దుకోండి చెయ్యికి. అద్దుకొని అంటే ఆ వడ ముద్ద తీసుకొని రౌండ్ చేసుకొని మధ్యలో ఒక అన్నం పెట్టేసి వదిలేసేయండి చాలు. చూడండి నేను చూపిస్తున్నాను చూసారా? అలాగా. నీట్‌గా వచ్చేస్తదండి మనకి. ఇంకోటేంటంటే ఇది ఈజీ అనమాట బ్రేక్‌ఫాస్ట్ మనం ఎప్పుడు కావాలనుకున్నా సరే. సో, దీని కాంబినేషన్ ఏంటంటే మనకి బంగాళదుంపలు, బఠానీ, గ్రీన్ బఠానీ కర్రీ అనమాట. చాలా బావుంటదండి. దీంట్లో నేను కొంచెం మన బేసన్ అనమాట ఒక హాఫ్ స్పూన్ లాస్ట్‌లోని కొంచెం కలుపుకున్నాను థిక్‌నెస్‌కి. సో, చాలా బాగొస్తది. మా ఒడిశాలో అయితే మేము దీన్ని ఆలు బూరా అని చెప్తామండి. ఎప్పుడైనా సరే ఇలాగా వడ తీసుకున్నామంటే కర్రీ ఇస్తారనమాట ఒడిశాలోని. చట్నీ కంట మెయిను. అది చాలా బావుంటది కాంబినేషన్. ఇక్కడ మనకేంటంటే ఇది ఇస్తారు గదండీ! సాంబార్ ఇస్తారు. అక్కడైతే కర్రీ ఇస్తారనమాట మా ఊర్లోనే. సో, ఇంకా ఆ స్టైల్‌లోనే చేస్తున్నాను. ఇదైతే ఇంకా ఈజీగా అయిపోతది నాకు. పిల్లలు కూడా ఇంకా బిజారు పెట్టకుండా తింటారు కదా! అని చెప్పేసి. సో, ఇలాగా నాకైతే సాటర్డే మార్నింగ్ అంతా బానే ఉండేదండి. ఆ తర్వాత సాటర్డే ఆఫ్టర్‌నూన్ అలాగా పిల్లోడితో ఎళ్ళాననమాట స్విమ్మింగ్‌కి గటా ఎళ్ళేసి వచ్చాను. వచ్చిన తర్వాత నుంచి కొంచెం వామిటింగ్స్ లాగా ఒక 2 వామిటింగ్స్ లాగా అయ్యింది. కానీ ఇగ్నోర్ మనం చేసేసాను బాగా. చేసేసి ఇంక తిరిగిస్తుండేదాన్ని. కానీ నిన్న నైట్ అయితే ఫుల్ తల చుట్టడం అంతా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా హస్బెండ్ ఉండేవారు. సో, అలాగా ఇంకా మేనేజ్ అయితే చేశాను. ఇప్పుడు కూడా నేను ఇంకా బెడ్ మీదే ఉన్నానండి. ఈరోజు ఫస్ట్ టైము ఇడ్లీ కూడా బయట నుంచి తెచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ చేశాము. కొంచెం నైట్‌ది రైస్ ఉంటిది. నేను పొకాల్ బాత్ చేసుకున్నాననమాట దాంతోని. కొంచెం రైస్‌కి కొంచెం ఒక ఇడ్లీ పెట్టుకొని తిన్నాను. లేకపోతే నాకు నేనంతా ఫుడ్డే అసలు నేను ఇంటేకే చేయలేదండి. అలాగే అయ్యింది. తింటున్నా వచ్చేస్తుంటదనమాట. వాటర్ తాగినా బయటకొచ్చేస్తుంటది. సో, ఇప్పుడైతే కొంచెం బాగుంది. సరే ఇంకా పోస్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే నేనింక ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, సిట్యుయేషన్ అదేనండి. ఒక్క రోజు ఒంట్లో బాగోపోయినా సరే అంతా అస్తవ్యస్తంగా, అల్లకల్లోలంగా అయిపోతది. నాకైతే అదే అనిపించింది. ఎందుకు అసలు మనకు ఒక్కరోజు కూడా ఒంట్లో బాగోకుండా ఉండాలి ఇంట్లో. మన మీద ఇంతమంది డిపెండ్ అయ్యేసి ఉన్నప్పుడు అనేసైతే అనిపిస్తుందండి నాకు.
మా పాప అయితే దానికి తినిపించి అంతా చేసి కొంచెం అంటే నేనంతా అసలు అంటే నేను నైట్‌లో అయితే అసలు లెగలేకపోయానండి. కాలంతా నొప్పులనమాట. ఇంకా అతనే ఇలా ఎత్తుకొని ఇంక తీసుకెళ్లారు ఈవెన్ ఇఫ్ చాలా వరస్ట్‌గా అయిపోయింది నైట్‌లో సిట్యుయేషను. అతను అనుకున్నారు ఇంకా బాగాలేదంటే ఇంక హాస్పిటల్‌కి నైట్‌లోనే వెళ్ళిపోదాం అని చెప్పేసి. కానీ ఆ తర్వాత ఇంకా కొంచెం సెట్ అయ్యింది. అతను మాటిమాటికి పాలు, బిస్కెట్స్ అన్నీ చేసి ఇస్తుండేవారు నాకు. నైట్‌లోనిచ్చారు ఒక 2 టైమ్స్. మళ్ళా మార్నింగ్ 4:00కి అతనే లెగిసి మళ్ళా కొంచెం పాలంతా వేడి చేసి ఇచ్చి, బిస్కెట్స్ అన్నీ తినిపించి, మెడిసిన్స్ అన్నీ ఇచ్చి అంతా చూసుకున్నారు. సో, మార్నింగ్ అయితే ఇంకా లెగ్గలిసానండి నేను. మా పనావిడ వచ్చినప్పుడు కూడా ఇంకా అతనే అన్నీ యేసుకొని చూసుకున్నారు. ఇంకా నేను ఆ తర్వాత ఇంకా కొంచెం నడపతే అవ్వదు అని నాకు నేను ఎనర్జీ తెచ్చుకొని పాపనైతే పట్టుకొని ఒకసారి కిందకి దిగాను. ఇంకా అతను తిట్టారనమాట. ఇంకా పడిపోయి బెడ్ రిడన్ అయిపోయి ఉండేదానివి మళ్ళీ ఎందుకు కిందకి దిగావని చెప్పేసి. మాది 3 ఫ్లోర్స్ బిల్డింగ్. సో, అతను తిట్టారు కదా అని చెప్పేసి మళ్ళా మేడ మీదకైతే వచ్చేసానండి నేను. చూస్తున్నారు కదా! వాళ్ళు ఇలాగ కాల్చుకోవాలండి. మనం మీడియం, హై ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే కాల్చుకోండి. అప్పుడు మనకి బయటన బాగా కాలి లోపల కూడా బాగా ఉడుకుతాయండి. చాలా బావుంటాయన్నమాట. మనకి ఎప్పుడైనా సరే కొంచెం స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ కావాలి, ఇంకా అది బాగా ఫాస్ట్‌గా అయిపోవాలి అన్నప్పుడైతే ఇలా వడలైతే యేసుకుంటే బెటర్ అండి నాకడిగితే. ఇంకోటి ఏంటంటే, ఈరోజు నేను హోటల్ నుంచి మేము తెచ్చుకున్నా సరే, నేను ముందే మా హస్బెండ్‌కి చెప్పాననమాట. గీసులు అంటే ఆయిల్‌వైతే వద్దు. అలాగే ఎన్ని డేస్ ఆయిల్‌ది ఏమేస్తారో తెలీదు. సో, ఓన్లీ ఇడ్లీయే తెచ్చుకుందాం అని చెప్పేసి చూస్తున్నారు కదండీ! వడలు చూసారు కదా! చేతిలోనే అలా రౌండ్‌లు చేసి ఇంక అలాగేసేస్తుంటాననమాట నేను. అలాగా ఈజీగా అయితే నాకు అయిపోతదండి. ఇలా రౌండ్ చేసి, ఇలా కన్నం పెట్టేసి ఇలాగేసేసేది. ఇంతేనండి. అలా చేత్తోనే ఏసేస్తామనమాట. ఇదైతే నాకు బాగా అంటే ఇంకా పప్పుతోని వడలు చేస్తారు కదండీ! మన ఫ్రైడ్ గ్రామ్స్‌తోని వీటితో గట. అదైతే నాకంత బాగా రాదు. కానీ ఈ వడలైతే ఇంకా నేను ఈజీగా చేసేస్తాననమాట టెన్షన్ లేకుండా. ఇంకోటి నాకు కుదురుతాయి అని ఒక కాన్ఫిడెన్స్ చూడండి కొన్ని వంటల్లో ఉంటాయి. అందులోని ఇదొకటి. మా హస్బెండ్‌కి యాక్చువల్లీ ముందు చేసేదాన్నే కాదండి. ఆయిల్ ఎక్కువ అంతా ఎందుకు అని. కానీ ఆ తర్వాత ఇంకా పిల్లలకి ఇష్టమవుతుంది కదా! ఎలాగో హోటల్‌లోకెళ్ళేసి తినము ఇలాంటివన్నీనన్నా. ఇంట్లోనే చేద్దాము అని చెప్పేసి ఇంకైతే చేయడం స్టార్ట్ చేశాను. మొన్న ఒకరోజు చికెన్‌తో చేశానండి. ఇంట్లో అందరూ చాలా నచ్చింది, నచ్చింది అని తిన్నారు. సరే ఇంకెందుకు ఇది బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని సాటర్డే మార్నింగ్ అయితే ఇది బ్రేక్‌ఫాస్ట్ చేశాను. ఇంకా అలాగే వెళ్తుందండి లైఫ్ అయితే మాత్రం. ఈరోజు లిటరల్లీ నాకైతే అనిపిస్తుందనమాట. ఏంరా బాబు ఇది తలనొప్పి అని. చాలా హెడేక్ అంతా వచ్చేసి, వోమిటింగ్స్ అంతా అయ్యేసి, కాల్లో అయితే సతను కూడా లేదు ఉండేది కాదండి నేను నైటు. మళ్ళా 2:00కి మళ్ళా వోమిటింగ్ అయిపోయి ఉండేది. అప్పుడు మళ్ళా హస్బెండ్ పాపం అతను చూసుకున్నారు నిన్న నైట్. ఇప్పుడు అంతేనండి. అతను చూసుకున్నారు. ఇంకా నేను మరీ అలా బెడ్ మీద ఉండు అంటే ఉండలేము కదా! కొంచెం పప్పయితే పొయ్యి మీద పెట్టేసాను. అన్నం వండేస్తాను. అన్నం వండేసి పప్పు పెట్టేసి ఇంకా పెరుగున్నదండి. ఇంకా ఒడియాలు ఏవైనా ఏపేస్తాననమాట అంతే ఈరోజు. ఇంకేమైతే ఎక్స్ట్రాలైతే పెట్టుకోను. ఇంకా హెల్త్ బాగోపోయినప్పుడు కొంచెం అడ్జస్ట్ అయిపోతేనే ఇంకా వంటల్లోని అనిపిస్తది. అతను యాక్చువల్లీ బయట నుంచి తెచ్చేద్దాం అన్నారండి. కానీ ఆ బయట రైస్ అయితే గొంతుకులోకి దిగదు నాకు. ఆ హోటల్‌లోంది. అందుకే ఎందుకు టెన్షన్ అని చెప్పేసి నేను చేసేస్తాను కొంచెం లైట్‌గానే ఐటెమ్స్ అని చెప్పాను. అతను ఓకే అని చెప్పారు. ఇలాగైతే వడలన్నీ కాల్చుకున్నానండి. చూడండి ఇన్ని వడలైతే వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఈ వడలయిపోయింది కదా! నేనైతే కర్రీకనమాట ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వడకి ఈ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బావుంటదండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇందులో ఆయిల్ ఏసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను నేను. కడాయి పెట్టుకున్నాననమాట. పెట్టుకొని ఇంకా అందులోనైతే నేను మన పోపులేసుకుంటానండి. ఇంకా యాక్చువల్లీ ఈరోజు పోస్ట్ చేయను అనుకున్నానండి. కానీ నాకు నచ్చలేదనమాట. నేను పెట్టుకున్నానే ఇప్పుడు వీక్లీ 3 డేసో, 4 డేసో ఏస్తున్నాను వీడియోస్. ఇంకా అప్పుడు కూడా ఇంకా పోస్ట్ చేయకుండా అవి స్కిప్ చేసుకొని అంటే మనకు నచ్చదండి. నాకైతే అస్సలు నచ్చదు. ఒకటి అనుకున్నాము, ఒక కమిట్మెంట్ ఉంది అంటే అది అలా చెయ్యాలి అని నేనెప్పుడూ ఫీల్ అవుతాను. సో, అందుకే ఈరోజైతే అంటే మన స్టార్టింగు, ఎండింగ్‌దైతే వీడియోది ఇంట్రో అయితే ఇవ్వలేకపోయానండి. కానీ ఆల్రెడీ వీడియో అయ్యేసుంది కదా అని చెప్పేసి దానికి ఎడిటింగ్ ఇప్పుడు చేసుకుంటూ వాయిస్ అయితే ఇస్తున్నాను. నా వాయిస్ కొంచెం లోగా ఉండొచ్చు ఈరోజు. ఏమీ అనుకోవద్దు.
సో, ఇలాగైతే పోపేసుకున్నాను చూసారు కదండీ! ఆవాలు, జీలకర్ర, కరివేపాకేసుకొని ఆనియన్స్ ఏసుకున్నాను. ఇవంతా అయితే నేను కొంచెం సిమ్‌లోనే ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. కొంచెం హై పెట్టాను. ఆనియన్స్ అయితే మనకి బాగా ఫ్రై అయితే అవ్వాలండి ఈ కర్రీకి. ఇప్పుడు ఇందులో ఉప్పేసుకొని పసుపేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం 3 ఏసేసుకున్నానండి. యాక్చువల్లీ మీరు ఈ స్టేజ్‌లోననమాట జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఏసుకున్నాను. ఇప్పుడు చూడండి ఏసుకుంటాను జింజర్ గార్లిక్. మీరు ఈ స్టేజ్‌లోనే ఇది కొంచెం ఒక 2 నిమిషాల్లో ఫ్రై చేసిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే యాడ్ చేయలేదండి. మర్చిపోయాననమాట టమాటో యాడ్ చేయడం. మా పాప పక్క నుంచి అల్లరి చేసేసి పారేస్తుంది నాకు. సో, నేను మర్చిపోయాను చేస్తున్నప్పుడు. ఇంకా ఆలు నేను ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్నాను కదండీ! ఆ ఆలు అయితే ఫ్రై చేసిందాన్ని బాయిల్ చేసి ఉంచుకున్నాను కదా! ఆ ఆలుననమాట ఇలాగ స్మాష్ చేసి అయితే ఏసేస్తున్నాను. సో, నిన్న నైట్ అయితే ఇంకా ఇతను అనేసుకున్నారట. ఇంకా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిపోదాం అనేసి. ఇంకా కండిషన్ గాని కరెక్ట్‌గా లేదు అంటే అనేసి. కానీ ఇంకా కొంచెం ఆ వోమిటింగ్స్ అయితే తగ్గడం ఆగిపోయిందండి. లేకపోతే వాటర్ తాగినా వచ్చేస్తుండేదనమాట వోమిటింగ్స్. ఇంకా లాస్ట్‌లో ఎప్పుడైతే పాలు కొంచెం ఫస్ట్ కొంచెం కాఫీనును ఇంకా ఇది ఇచ్చిండారు బిస్కెట్స్. అది ఇంకా ఉంది ఎప్పుడో కడుపులోనే అనేసరికి ఇంకా అతనికి కొంచెం డేరింగ్ వచ్చి మెడిసిన్స్ అన్నీ ఇచ్చారనమాట. అప్పుడు సెట్ అయింది. ఆ తర్వాత ఎవ్రీ అవర్ కొంచెం పాలనో, నీళ్ళనో ఇస్తుండేవారు. ఆ తర్వాత ఇంకా మంచి నిద్ర పట్టేసి లెగిసానండి 4కి మళ్ళా అతను పాలు, మళ్ళా బిస్కెట్స్ ఇచ్చారు. మళ్ళా మెడిసిన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా లెగిసి నడగలిసానండి. లేకపోతే నడలేకపోతుండేదన్నమాట. ఇంత వీక్ అయిపోగలమా? ఇంత హెల్త్ కేర్ తీసుకున్నా అనైతే అనిపించింది నాకు నిన్న. సో, ఇక్కడైతే ఇంకా ఇలాగేనండి. ఇది కొంచెం చూసారు కదా! నేను బఠానీ యేసుకున్నాను. ఉడకబెట్టిన బఠానీ, ఎండు బఠానీ ఉంటది కదా! అది నానబెట్టి ఉడకబెట్టాను. అదేసుకొని బంగాళదుంపలు అన్నీ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ యేసుకున్నాను. ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోనంట ఈ బేసన్ ఉన్నది కదండీ! ఒక హాఫ్ స్పూన్ అనుకోండి. అది మాత్రం యేసాను. ఎందుకంటే మనకి గ్రేవీ కొంచెం థిక్‌గా వస్తదండి బేసన్ యేసుకున్నామంటే. టేస్ట్ కూడా బావుంటదనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే యేసుకున్నాను నేను. సో, ఇదైతే ఇంకా కొంచెం మరగాలండి మనకి. ఎందుకంటే ఇందులో వేరే బేసన్ యేసుకున్నాం కదా మనం వాటరు. సో, ఇదైతే మనం కొంచెం బాగా మరగబెట్టుకోవాలి. ఉడకాలనమాట బాగా. ఇది ఉడికిందంటే ఇంకా ఈ కర్రీ మనకి రెడీ అయిపోయినట్లేనండి. కొంతమంది ఈ స్టేజ్‌లో కొంచెం కొత్తిమీర గట్టా యేసుకున్నామంటే బావుంటది. ఇక నాకు టైం ఫ్యాక్టర్ అయితే అస్సలు చాల్లేదండి. అన్ని ధనియాల పౌడర్ యేసుకుంటున్నాను చూడండి. ఇంక ఇది ఉడకడం ఇంక స్టార్ట్ అయిందన్నప్పుడు ధనియా పౌడర్ అయితే యేసుకున్నాను నేను. ఇంకా నిమ్మకాయ అయితే ఇప్పుడు పిండుకుంటానండి కొంచెంసేపు తర్వాత. ఎందుకంటే నాకు అప్పుడే గుర్తొచ్చిందనమాట నేను టమాటా ఎయలేదు అని చెప్పేసి. అందుకు టమాటాకి బదులుగా నిమ్మకాయ ఒక చెక్క పిండేసుకున్నాను. మనం ఏదైనా వంటలో మర్చిపోయినా పర్లేదండి. ఏ స్టేజ్‌లో అయినా దాని బదులుగా ఇంకేవో కొన్ని ఐటెమ్స్ ఉంటాయన్నమాట. అవి వేసుకున్నామంటే మనకి సెట్ అయిపోతాయి. సో, నేనైతే ఇదే ఐటెమ్ ఉంటేనే నాకు వంట బాగా కుదురుతది. ఇది లేపోతే కుదరదు అనైతే నేను ఎక్కువ పెట్టుకోననమాట. నేను కొంచెం వాటర్ యేసుకొని పల్చగా చేసుకుంటున్నాను ఇది. ఎందుకంటే ఇందులో నేను ఆల్రెడీ ఇదేసుకున్నాను కదండీ! మన బేసన్ యేసుకున్నాను కదా! కొంచెం థిక్‌గానే ఉంటది. అందుకని చెప్పేసి ఇప్పుడు నిమ్మకాయ చూడండి హాఫ్ చెక్కేసుకున్నాననమాట. ఇవి పడకుండా ఇంకా ఇది చూడండి అలాగేసుకొని ఇంకా దీంతో కలిపేసుకుంటున్నాను. ఇంక ఈరోజు వాయిస్ ఇస్తున్నాను కానీ, ఇంకా దానికి కూడా శక్తి అయితే చాలట్లేదు. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఎల్లుండి మళ్ళీ పోస్ట్ చేయాలి కదండీ! ఇంకా దానికోసం ఆలోచించలేదు. ఒక వీడియో కూడా లేదు. తెలీదు నేను చేయగలనో లేదో కూడా. సో, కర్రీ అయిపోయింది. చూడండి ఒక ప్లేట్‌లోకి అయితే కర్రీ పెట్టేశాను. ఇదైతే మా బాబుకనమాట ఇస్తున్నాను వడలు. 2 ఇచ్చాను. ఆడన్నాడు 3 పెట్టు అక్కడ అన్నాడాడు. ఓకే అని చెప్పేసి ఆడికి 3 వడలు పెట్టేసి, ఇంకా ఇదైతే కర్రీ ఇచ్చేసానండి ఇంతే. సో, వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.